వాళ్ళపైన చట్ట ప్రకారం వెంటనే ఆక్రమించుకున్నటువంటి కల్వరి టెంపుల్ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు వెంటనే సాయం చేశాను. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడాలంటే మారప్ప ఓకే అంటేనే రూమ్ లో మిమ్మల్ని అందరూ పాస్టర్లు బిషప్లు అందరూ మేము గౌరవించినాం. ఈరోజు మా కర్నూలు జిల్లాలో మేము పుట్టిన గడ్డలో మీరు హైదరాబాద్లో మీకు సత్యనంత ఉంది కదా, విజయవాడలో పెట్టావు కదా, ప్రతి చోట ఉంది కదా. అటు 6 అడుగులు ఇటు 3 అడుగులు ఆడే జాయి, హైదరాబాద్లో జాయి, విజయవాడలో కట్టుకున్నావు, గుంటూరులో కట్టినావు. ఎక్కడ క్రైస్తవ వాసులేంట మాకు ప్రార్థన వద్దా? ముస్లిమ్స్ మసీదులు పోతారు, వాళ్ళు పోండి గుద్దలు అంటారు. నేను దయచేసి నేను చెప్తున్నాను, సత్యేష్ నీ మానవతావాదిగా చెప్తున్నాను. ఎక్స్ మినిస్టర్గా కమ్యూనిస్ట్ స్టేట్లో మినిస్టర్గా చేసినాం, జిల్లాలో ఏకైక మంత్రిగా చేశాను. ఎప్పుడు కూడా నేను ఐ నెవర్ యూజ్ అన్ పార్లమెంట్ వర్డ్స్. మీరు నీ సత్తా నీ ఇదేదో స్టీలు సిమెంటు ఇవన్నీ ఎత్తుకొని మర్యాదగా ఎత్తుకొని పోతే సరే, లేకపోతే ఇవన్నీ ఎత్తుకొని పోయి ఏదో పేదోడు ఎత్తుకొని పోతాడు, ఎక్కడైనా గుర్తు వేసి కొట్టుకుంటాడు. పేదోడు కానీ ఇస్తాం కానీ ఇది సామాన్లు మాత్రం ఇది ఉండేకి లేదు, నువ్వు కన్స్ట్రక్ట్ చేసే లేదు. ఆడాడి సజీవరావు నువ్వు సజీవంగా ఉండాలనుకుంటే, నువ్వు దేవుని దృష్టిలో బతికుండాలనుకుంటే ఈ పాపం చేయదు ఆయన. యూదా ఇసుకులతో ముద్దు పెట్టుకుని పేతురు మాత్రం అబద్ధాలు చెప్పుకుంటా కలవర్ ఛానల్లో ఉనుకో బద్మాస్ కానీ కమ్మితే నిన్ను చరిత్ర క్షమించదు. నేను ఏకైక మంత్రి ఉంటే ఒక సెంటు కబ్జా చేయలేదు, ఇంతవరకు పంపలేదు, ఏదో గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాం. బద్మాస్ కాదు నిన్ను క్షమించు, దేవుడు యేసుప్రభు క్షమించుడు. ఏ ఇత్తనమైతే అయితేదో దాన్నే కోసుకుందు అని అంటారు. ఖచ్చితంగా నీకు పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ఈ నోట్లో పండ్లు అంట, చూడంట 88-90 ఉండట. ఎందుకంటే ఈ పాపాలు పాపిష్టి పండ్లు పాపించి నేను దాదాపు 4 లక్షల ప్లాట్లు ఇచ్చినాను. అప్పుడు అడిగింటే నేనే చూడండి కదా, నీకు జగన్నాథ్ గారు 12,000 13,000 ఇండ్లు ఇచ్చినాను. ఇప్పుడు కూడా ఇస్తున్నాము ఈ ప్లాట్లు. కాబట్టి కావాలంటే వాడు పోయి చర్చ కట్టుకో. ఈడేండిడ 5 కోట్లు 10 కోట్లు దిగుంటాడు. మంది దొంగ దేవుని సొమ్ము తిన్నోడు ఎవడు ఇంతవరకు బాగుపడిన లేదు. యేసుప్రభు చరిత్ర లేడు. యేసుప్రభు నిజమైన దేవుడు. కలవరి ఛానల్లోనికి కన్నన్న పోతాయి, చెయ్యన్న పోతాయి, యాక్సిడెంట్ అవుతాయి. ఖచ్చితంగా దేవుని సొమ్ము తిన్నోడు ఎవడు కానీ ఒక్కడు ఆస్తులు కానీ క్రైస్తవ ఆస్తులు కానీ దేవుని దేవాలయ ఆస్తులు కానీ అదే 57 రోజులు కాలే 52 ఏళ్ళోడు విజయ్ దళపతి ముఖ్యమంత్రి తమిళనాడు ఎట్లా చేస్తున్నాడు? సూపర్ మన క్రైస్తవుడు సూపర్గా చేస్తున్నాడు. డాక్టర్ సిరి గారు మీరు మహిళ అయినా కూడా బాగా చేస్తున్నారు. సేవ్ ది డెమోక్రసీ, సేవ్ ది కాన్స్టిట్యూషన్, సేవ్ ది ప్రాపర్టీ ఆఫ్ క్రిస్టియన్ ప్రాపర్టీ, ఎస్సీబీసీ, సేవ్ ది వక్ఫ్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎండోమెంట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎవరైతే లీజు తీసుకున్నారో ఒక శ్వేతపత్రం, క్రైస్తవ ఆస్తులు ఎవరు కబ్జా చేస్తారో లిస్టు శ్వేతపత్రం ఎవరు కదండి. వక్ఫ్ ఆస్తులు ఎవరు కబ్జా చేసినారు అదొక శ్వేతపత్రం. ఎండోమెంట్ ఆస్తులు కబ్జా. పేదవాళ్ళకి ఏది ఉండవు. ఈ జిల్లాలో అక్రమాలు జరగకూడదు. మీ జిల్లాలో మీరే మాకు సుప్రీం కాబట్టి డాక్టర్ సిరి గారు మేము మాటకు రాలేము. ఎందుకంటే ఒక మంత్రిగా చేసాం. మేము ఏదైనా మంచి పనులకు మీ దగ్గరకు వస్తాం. కానీ మా తమ్ముడు అనంతరత్నము, మా మరదలు నాగేశ్వరమ్మ, వరుణ్ కర్మారు ఎంతోమంది ఇప్పుడు మాత్రము మేము ఖండిస్తున్నాము, దీనికి మద్దతు ఇస్తున్నాము. ఇది దేవుని సొమ్ము, ఎస్టీబీసీ కాదు కానీ